ఝాన్సీని లైఫ్ ఆఫ్ రిటైరీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎప్పటి నుంచో ఈ వీడియో తీయాలని నాకు బాగా కోరికండి, కానీ ఇప్పటి వరకు కుదరలేదు. ఇప్పటి వరకు నేను అన్ని డివోషనల్ వీడియోస్, షార్ట్స్, కొటేషన్స్ పెట్టుకునేదాన్ని. అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ కూడా 11,000 అండ్ ఆరు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సబ్స్క్రైబర్స్. నేను యాక్చువల్గా ఐఎన్జి వైశ్య బ్యాంక్లో జాయిన్ అయ్యి కొటక్ మహేంద్ర బ్యాంక్లో రిజైన్ చేశానండి. అప్పటి నుంచి నాకు ఏదో కాలక్షేపం కావాలనే ఉద్దేశంతో చిన్నగా టెర్రాస్ గార్డెన్ పెడదామనే ఒపీనియన్ కూడా లేదు, కానీ ఫస్ట్ పూల మొక్కకు స్టార్ట్ చేసుకున్నాను. అదే మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇద్దరు అమ్మాయిలు అండి, ఇద్దరు అమ్మాయిలు పెళ్లిళ్ళు అయిపోయింది. పెద్ద అమ్మాయి ఏమో లండన్లో ఉంటుంది, చిన్న అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. సో నాకు ఇంకా పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా బాగా తగ్గిపోయినాయి. నేను మాది బాపట్ల అండి, వయా చీరాల మీదకి వెళ్తుంటే మాకు అక్కడ నర్సరీ కనిపించింది. అందరు పూల మొక్కలు కొనుక్కుంటుంటే నేను కొందాం కదా అని, అప్పుడు ఎంత అండి, 100కి 5 మొక్కలు ఇచ్చేవాళ్ళు. 5 మొక్కలతో ఫస్ట్ స్టార్ట్ చేశాను. 300 పెడితే 15 మొక్కలు వచ్చినాయి కదా అని పెట్టుకున్నాను. ఆ గులాబీ మొక్కల దగ్గర నుంచి ఈ రోజు పళ్ళ మొక్కల దాకా వెళ్ళింది. పళ్ళ మొక్కలే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్గా పెంచడానికి కారణం ఏంటంటే, పళ్ళ మొక్కలు అన్ని రకాల పళ్ళు మనం ఉన్న ఏరియాలో దొరకవండి. మేము మిర్యాలగూడలో ఉంటాము. నా కోరిక ఏంటంటే అదే మొక్కలు మనం పెంచుకుంటే కనుక మనం అన్ని పళ్ళు తినచ్చు కదా. ఈ రోజు కాకపోయినా రేపటికైనా వస్తాయి కదా ఫ్రూట్స్ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను ఫ్రూట్ ప్లాంట్స్. దాదాపు 60 మొక్కలు ఉన్నాయండి. మీకు అవన్నీ చూపించాలని. యాక్చువల్గా నాకు బాగా సపోర్ట్ హ్యాపీ గార్డెనర్స్ హైదరాబాద్ గ్రూప్లో నేను జాయిన్ అయ్యానండి. నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయకపోయినా కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి క్వశ్చన్ ఆఫ్ ది డే అని, లేకపోతే ఏదో ఒక మొక్క గురించి క్లారిఫికేషన్ కానీ అట్లా వాళ్ళు పెడుతూ ఉంటే ఆ నాలెడ్జ్తో నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. ఇంకోటి అప్పారావు గారు నాకు ఫస్ట్ వెజ్ సీడ్స్ ఇచ్చారండి. నాకు అది చాలా ముందు ఎంకరేజ్మెంట్గా అనిపించింది. ఎందుకంటే టమోటాలో వెరైటీస్, వంకాయల వెరైటీస్ అట్లా ఉండటం మూలాన అబ్బాయి ఇన్ని రకాల కూరగాయలు కూడా నేను పెంచగలను కదా అనే సంకల్పంతో స్టార్ట్ చేసి ఇప్పుడు మెల్లిమెల్లిగా ఈ పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు, పూల మొక్కలు అన్నీ పెంచుకుంటూ వచ్చాను. మీకు ఈ రోజు కొన్ని మొక్కలైనా చూపించి ఒక వీడియోలో నెక్స్ట్ ఇంకో వీడియోలో మిగతా మొక్కలు కూడా చూపించాలని ఒక ఒపీనియన్ అండి. 60 పళ్ళ మొక్కల్లో మీకు ఎన్ని చూపించగలిగితే ఇప్పుడు అన్ని చూపిస్తాను. నేను స్టార్ట్ చేద్దామా? చూడండి, ఇది నారింజ, స్వీట్ నారింజ. నారింజకాయలు చూడండి నాకు ఎలా వస్తాయో. అన్ని కాయలు గుత్తులుగా వస్తాయండి. ఇగో నేను ఇప్పుడు మొన్న ఒక 1 మంత్ బ్యాక్ 20 కాయలు 25 కాయలు కోసానండి. నేను అంత బాగా కోసాను. మళ్ళీ ప్రూనింగ్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇది స్వీట్ నారింజ అని ఇచ్చారు. అంత స్వీట్ ఉండదు, అంత పులుపు ఉండదండి. కానీ నాకు ఆ కాయలు కానీ అవి కానీ బాగా ఉపయోగపడుతున్నాయి. ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఎంత హ్యాపీగానూ ఫీల్ అవుతున్నాయి. చూశారు కదా, ఒక్కోటి ఒక కాయ హార్వెస్ట్ చేస్తాను. ఉండండి, చూడండి ఎంత కాయ వచ్చిందో. ఏమనిపిస్తుంది చూస్తుంటే? బా మంచి అసలు ఆ స్మెల్ చూడండి, అదిరిపోయే స్మెల్. చూడండి, ఇది బార్బడాస్ చెర్రీ. అంత పూత మీద ఉంది చూడండి, ఎంత బాగా ఉందో పూత మీద. బార్బడాస్ చెర్రీ చూడండి. నేను పెట్టి అన్నీ కూడా నేను 2000 సెప్టెంబర్ తర్వాతేనండి స్టార్ట్ చేసింది. వెళ్ళి అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. ఇది బార్బడాస్ చెర్రీ అండి, కాకపోతే ఫ్రూట్స్ చాలా పుల్లగా ఉంటాయి, కొంచెం తినలేరు. అది చిన్న సైజు యాపిల్ లాగా ఉంటుంది. సిట్రిక్ అండి, ఇది పుల్లగా ఉంటుంది. కాయలు బాగా వచ్చాయి, అంత పుల్లగా. అదే పూత మీద ఉంది కాబట్టి ఒక వారం ఆగితే మీకు కాయలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంది కదా పూత. చూడండి, పూత చాలా బాగా వచ్చింది. ఇది టేబుల్ ఆరెంజ్ అండి. చూడండి ఎన్ని కాయలు, చూసారా? నేను ఏమి ఇస్తాను, ఏం చేస్తాను అనేది ఆల్రెడీ వీడియోస్లో ఉందండి. నా వీడియోస్ ఛానల్లో ఒక్కసారి మీరు వెరిఫై చేసుకుంటే నేను అసలు ఏమి ఇస్తాను అనేది కూడా మీకు తెలుస్తుంటుంది. టేబుల్ ఆరెంజ్ అండి ఇది. ఇది కొత్తగా పెట్టానండి. సీడ్లెస్ దానిమ్మని ఇచ్చారు. పెట్టి 1 మంతే అయిందండి. ఇప్పుడే చిగురు స్టార్ట్ అయింది. ఎప్పటికన్నా రానియండి. సీడ్లెస్ దానిమ్మ ఇది. 1 మంత్ అయిందండి పెట్టి. ఇక్కడే కొనుక్కున్నాను నేను. ఇది చూడండి, నిమ్మ కాయలు. దీనికి ముళ్ళే ఉండవు చూడండి. ఎన్ని కాయలు. నేను ప్రతి సంవత్సరం దీన్ని పికిలు పెడతానంటే నమ్మండి మీరు. అన్ని కాయలు నేను పెట్టి కూడా 2 years అయిపోయింది. 3 years అయింది. ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే 2001లోనే అట్లా పెట్టాను. అసలు దీనికి ముళ్ళు అనేది ఉండదు. పిల్లల దగ్గర ఉన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కాయలు కూడా పెద్ద పెద్ద సైజు వస్తాయి. కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. మళ్ళీ మనం ప్రూన్ చేస్తే మళ్ళీ చక్కగా మళ్ళీ కాయలు స్టార్ట్ అయిపోతాయి. నిమ్మ
ఇది ప్లమ్ అండి, బెంగళూరు నుంచి తీసుకొచ్చుకున్నాను. దీని ఫ్రూట్ ఎలా ఉంటుందో నాకు కూడా ఐడియా లేదు, కానీ బెంగళూరు ఎక్కడ ప్రియాంకది, బెంగళూరు నర్సరీలో ఉంటుంది కదా, అదేం నర్సరీ, అక్కడ తీసుకొచ్చుకున్నానండి ప్లమ్. మరి కాయలు ఎప్పటికి వస్తాయో తెలియదు, కానీ ఆవిడ మడికి తొందరగానే వస్తాయి మేడం అని అన్నారు. అక్కడ తీసుకొచ్చుకున్నాను. బెంగళూరులో ఒకే చోట కదండి, పేరు గుర్తురావట్లేదు నాకు. ఇది చూడండి, పాల సపోటా. దీనికి లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నుంచే, నాకు పెట్టిన తర్వాత 1 ఇయర్ నుంచే కాయలు స్టార్ట్ అయిందండి. ఇది ఇప్పుడు కూడా మంచి పూత వస్తూ ఉంది. అటు సైడ్ నుంచి కనిపిస్తుంది మీకు. ఇదిగోండి పూత, ఇదిగోండి. ప్రతి దానికి పూత కనిపిస్తుంది, ప్రతి కొమ్మకి కూడాను. పాల సపోటా అండి ఇది. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నాం కదండి అడవి మామిడి అనేసి. నేను కాయలు ఇది 2nd టైం అండి, ఇది 3rd టైం అండి. ఇది నేను ఊరి నుంచి వచ్చేటప్పటికి కొంచెం పాడైతే మళ్ళీ ఇంకో ప్లాంట్ కూడా కొనుక్కున్నాను. కానీ ఇది అది 2 సర్వైవ్ అయిపోయినాయి. చూడండి, ఇంకా అంత మొగ్గ మీద ఉంది, ఇది పూత మీద ఉంది. చూడండి, ఫాస్ట్ సపోటా బాగా. ఇది దానిమ్మ అండి. ఇదేంటంటే నాటు కాయలు ఉంటాయి కదా, బజార్లో సీడ్ కాయలు అమ్ముతుంటారు చూడండి, ఇది చిన్న చిన్న కాయలే వస్తుంది, కానీ చాలా తీయగా ఉంటుంది. ఇది కూడా నేను పెట్టి 3 ఇయర్స్ అయింది. నాకు ఫ్రూటింగ్ స్టార్ట్ ఏమైనా నేను నిజంగా చెప్తున్నానండి, నాకు చెట్టు పెట్టిన తర్వాత 1 ఇయర్ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతాయండి నాకు ఫ్రూటింగ్. లేకపోతే మోస్ట్ ప్రాబ్లీ 1.5 ఇయర్. ఇంకేదైనా లేటెస్ట్గా కొత్త రకాలుగా వచ్చే పళ్ళు అయితే కనుక చెప్పలేం. కానీ ఇది అంజీరా మొక్క అండి, పెట్టి నేను 2.5 ఇయర్స్ అయింది. కాయలు చూడండి ఎలా వస్తాయో. దీనికి ఆకులు తీస్తేనే బాగా తొందరగా కాయలు పండుతాయని చెప్పేసి ఆకులన్నీ తీసేస్తాను చూడండి, కాయలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. దీనికి ఎక్కువ జీవామృతం మీద ఆధారపడుద్దండి. అంజీరా మొక్క మాత్రం జీవామృతం వేస్తే చక్కగా వస్తుంది, అంత బాగా వస్తుంది జీవామృతంతో. సీతాఫలం అండి, ఇది నేను పెట్టలేదు, గింజబడి వచ్చింది. లాస్ట్ ఇయర్ నాకు ఈ ఇయర్ కానీ 15 కాయలు వచ్చినాయండి. మళ్ళీ మొత్తం ప్రూన్ చేశాను చూడండి, చిగురు వస్తూ ఉంది అంతా. ఎందుకంటే కాయలు అయిపోయిన తర్వాత ఊరినే ఉంచడం ఎందుకనేసి మొత్తం ప్రూన్ చేసేసాను. చెట్టు చూడండి, అప్పుడే ప్రూనింగ్ చేయంగానే అన్ని చిగుర్లు ఎంత బాగా స్టార్ట్ అయిపోయినాయో. ఈ ఇయర్ కూడా నాకు 10 కాయల దాకా వచ్చిందండి. లాస్ట్ ఇయర్ ఒక 15 కాయలు వచ్చింది. కాయ సైజు కూడా బ్రహ్మాండంగా వస్తుంది, ఎంత తీయగా ఉంటుందో. మనము వేస్ట్ చేస్తాం కదండి, వేస్ట్ వచ్చిన సీడ్స్తో నాకు మొక్క వచ్చింది ఇది. ఇది కూడా అంతే అండి, నిమ్మ. నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో రోజు లెమన్ వాటర్ తాగుతామండి. అది తాగిన నీళ్లు మేము పోస్తాం మూలాన దానిలో ఉన్న సీడ్ పడి నాకు మొక్క వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. నాకు 2 ఇయర్స్ నుంచి ఫ్రూటింగ్ వస్తానే ఉంది. ఇప్పుడు కూడా చూడండి, మొన్న ప్రూన్ చేశాను. ప్రూన్ చేయగానే ఎంత పూత వస్తా ఉందో. కాయలు పైకి దాకా, కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నాకు జూమ్ చేయాలి. ఇది ఒక దానిమ్మ అండి, ఇది సీడ్ దానిమ్మే, కానీ చాలా పెద్ద పెద్ద కాయలు వస్తాయి, ఎంత కాయలు వస్తాయి. చాలా తీయగా ఉంటుంది. మొత్తం ప్రూన్ చేశాను, మళ్ళీ మొత్తం అంతా చిగురు వచ్చేసినాయి. అంతా ప్రూన్ చేశానండి మొన్న, అంతా ఒక 10 రోజుల క్రితము. అన్ని మొక్కలు ప్రూన్ చేసుకుంటూ వచ్చాను, అన్ని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఇది సీడ్ దానిమ్మే, కానీ పెద్ద పెద్ద కాయలు వస్తాయి. ఇది చాలా తీయగా ఉంటే కాస్తూనే ఉంటుంది నాకు. ఇది అందరికీ తెలిసిన పెద్ద మొక్క నేరేడు. ఈ నేరేడు కాయలు ఇంతవరకు నాకేం స్టార్ట్ అవ్వలేదు, కానీ నేను ఉండాలి పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టాను. పెట్టి 3 ఇయర్స్ అయిపోయింది. బ్యాగ్ కూడా చూడండి ఎంత పాతది అయిపోయిందో. 3 ఇయర్స్ అయిపోయింది కాయల కోసం. అప్పుడు నాకు పెద్ద తెలియదండి, డ్రాఫ్టెడ్ మొక్క ఏది, మామూలు మొక్క ఏది అంత తెలియదు. వెళ్ళిన తర్వాత నేను ఎంత అడిగినా కూడా నాకు తెలియదు, కాబట్టి వాడు డ్రాఫ్టెడ్ మొక్కే మేడం అని ఇచ్చారు. కానీ 3 ఇయర్స్ అయింది. చూద్దాం, కాయలు వస్తే తింటాం, రాకపోతే చెట్టుని పెంచుతుంటాను అంతే. కాయలు ఇది యాక్చువల్గా ఇది కూడా గెలిచిందేనండి. నేను ఈ జామ చెట్లు మాత్రం 2 కొన్నాను, కానీ ఇప్పుడు నా దగ్గర 4 ఉన్నాయి. కాయలు చూడండి సైజు ఇంతే వస్తాయి, కానీ విపరీతమైన తీపి ఉంటుంది. కోస్తూనే ఉంటాం కాయలు. ఇదిగో చూడండి ఎంత బాగా వస్తాయో కాయలు, టేస్ట్ బాగా ఉంటుంది.
ఏమండి సీడ్ బడి వచ్చిన మొక్కని మనం ఎందుకు తీసేయాలండి? అది గాడ్స్ గిఫ్ట్ లాగానే ఉంచుకుంటాను నేను. ఇష్టమే కదా మనం చేసే పని, అన్నిటితో పాటు వీటికి కూడా నీళ్లు పోస్తుంటాను అంతే. లాస్ట్ ఇయర్ అయితే 40-50 కాయలు వచ్చినాయండి. ఈసారి మాత్రం నాకు ఎక్కువ రాలేదు, నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను వాస్తవం మాట్లాడితే. ఇది మేడి చెట్టు అండి. ఇది యాక్చువల్గా నాకు ఇది మేడి చెట్టు అని కూడా తెలియదు. ఒకసారి ఇట్లానే కుండీలో బాగా విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో పాటు ఇందాక నేను చూపించిన జామ మొక్క, రెండు ఒకేసారి వచ్చినాయి. అది జామ మొక్క నేను పెట్టలేదు, ఇది నేను పెట్టలేదు. తీరా మా ఇంటికి ఎవరో కొంచెం పెద్దవారు వస్తే అడిగాను, ఇది అసలు ఏం చెట్టు అండి అంటే, ఇది మేడి చెట్టు అమ్మా, దత్తాత్రేయుడి చెట్టు, నువ్వేం తీసేయద్దు, ఉంచుకో, చాలా మంచిదని అన్నారు. నేను అంత పెద్ద చెట్టుని నేను మెయింటైన్ చేయలేక తల్లివేరి కట్ చేసి పెట్టాను చూడండి. 3 ఏళ్ళు అయింది ఇది పెట్టి. తల్లివేరు కట్ చేశాను. ఇప్పుడు ఆకులు రాలే టైం కాబట్టి ఆకులన్నీ రాలిపోతున్నాయి. మళ్ళీ చిగురు వస్తూ ఉంది. ఆకులు రాలుతుంటే చిగురు వస్తూ ఉంది. లాస్ట్ టైం దీనికి నాకు 4 కాయలు వచ్చినాయండి. ఈ సంవత్సరం ఇంకేం రాలేదు. కాకపోతే నాకు ఆ చెట్టు ఉంది, నేను పెట్టకుండానే వచ్చింది అనే ఉద్దేశంతో ఈ చెట్టుని ఇలానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను నేను. చెట్టు అందరికీ తెలిసిందే కదా, నాకు ఇది కూడా కాయలు కాసింది. యాక్చువల్గా నేను ఉసిరి చెట్టు కొనాలని కొనలేదండి. కార్తీక మాసంలో మనం తులసి చెట్టు పక్కన ఉసిరి చెట్టు ఉంటే చాలా మంచిది అన్నారని అట్లా కొనుక్కొచ్చాను. చెట్టు బాగా పెద్దదైంది, కానీ దీని కాయలు మడికి ఎర్రగా ఉంటాయి చూడండి. ఇటు చూపించు. 4-5 కాయలు వచ్చినాయండి. నేను ఇవాళ ఈసారి కార్తీక మాసానికని నేను కోసుకున్నాను. 2-3 కాయలు కోసి దీపం వెలిగించుకున్నాను. చెట్టు చూడండి ఎంత చక్కగా ఎదిగిందో. యాక్చువల్గా నేను దేవుడికి తులసి కోట పక్కన పెట్టుకోవడం కోసమనే కొన్నాను ఇది. ఇది వెల్వెట్ యాపిల్ మొక్క అండి. బెంగళూరు లాల్బాగ్లో తీసుకున్నాను ఇది. దాని ఫ్రూట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇది ఇంకా అక్కడే చూడండి, బెంగళూరు లాల్బాగ్లో కొన్నాను ఇది. వెల్వెట్ యాపిల్ అండి అని ఇచ్చారు. ఫ్రూట్ ఎలా ఉంటుందండి అంటే, బాగుంటుంది మేడం తీసుకెళ్ళండి అని అన్నారు. ఇది డ్రాఫ్ట్ ఎలా కనిపించట్లేదు కదండి అన్న. కాదండి ఇది డ్రాఫ్ట్ లేనే కొనుక్కోండి అని అన్నారు. సరే అని కొన్నాను. ఇక్కడ ఏదో కొంచెం దీనికి వెదర్ మారటం వలన ఆకులన్నీ ఇదైపోయినాయి. మళ్ళీ వస్తాయిలే అని ధైర్యంగా ఉన్నాను. అదిగోండి, ఇది కూడా సీతాఫలం అండి. ఈ సంవత్సరం నాకు 10 కాయలు 8 కాయలు వచ్చింది. ఇది కూడా మొత్తం ప్రూన్ చేసేసాను. ఇది కూడా నాకు గింజబడి వచ్చిన మొక్కేనండి, నేను పెట్టలేదు ఇది కూడా. అంటే మీరు అన్ని గింజబడి వచ్చినాయి అని అంటారేమో, వాస్తవానికి అంతేనండి. చిగుర్లు వస్తున్నాయి చూడండి, మొత్తం ప్రూన్ చేశాను. కాయలు వచ్చిన తర్వాత ఇంకెందుకండి, అడ్డమే కదా మొత్తం మనకి, అందుకని చెప్పేసి ప్రూన్ చేశానండి. అన్ని చాలా బాగా వస్తున్నాయి చిగుర్లు కూడాను. ఇది పీనట్ బటర్ అండి. నేను ఫ్రూట్స్ కూడా తిన్నాను. దీని పళ్ళు ఎలా ఉంటాయో తెలుసా అండి, అంతా మనకి వెన్న వాసన వస్తుంది. ఈ ఏరియాకి వచ్చానంటే పళ్ళు ఉంటే మాత్రం వెన్న వెన్న ఇంట్లో ఉండి మనం కరగబెడుతుంటే ఎలాంటి వాసన వస్తుందో అట్లా వస్తుంది. చూడండి చిగుళ్ళన్నీ వస్తున్నాయి ఇప్పుడు. నేను దీని ఫ్రూట్స్ మాత్రం తిన్నానండి. ఎర్రగా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి, గుత్తుల్లాగా చిన్న చిన్న మన చిన్న కాయలు, అదేంటి చిన్న చిన్న కాయలండి. ఇది పేరు పోయింది. పీనట్ బటర్ ఫ్రూట్స్ కూడా బాగుంటాయి. అంటే అదో రకమైన టేస్ట్. కింద సీడ్ ఎక్కువ ఉంటుంది, పల్ప్ తక్కువ ఉంటుంది. స్మెల్ ఏమో అంత వెన్న స్మెల్ వస్తుంది. అందుకే నా పేరు అలానే ఉంది కాబట్టి అట్లానే వస్తుందేమో అని అనుకున్నాను నేను. నేను ముందు చెప్పాను కదండి, అడవి మామిడి పాడైపోయిందని మళ్ళీ ఇంకోటి కొన్నాను అనేసి. ఇంకో చెట్టు అండి ఇది. చూడండి, ఇది మొన్న కాయలు కోసాను, ఒక వీడియో కూడా పెట్టాను. ఇదిగోండి కాయలు. మొన్న నేను ఒక 50 కాయల దాకా కోసానండి. మళ్ళీ మళ్ళీ పూత మీదండి. చూడండి ఎంత బాగా ఉందో. పెంచుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి, కాకపోతే కాన్సన్ట్రేట్ చెయ్యాలి. మళ్ళీ అంతా దీని మీద ఉంది. ఇది నాగపూర్ కమల అండి. నేను కడియా నుంచి తెప్పించుకున్నాను. ఒక 6 months అయింది నేను పెట్టి. ఇంతవరకు ఉన్నే చిగురు వస్తుంది కానీ అప్పుడే కాయలు రావు కదండి. ఇది నాగపూర్ కమల. నాగపూర్ కమల ఇది అందరికీ తెలిసిందే, స్టార్ ఫ్రూట్.
కాయలు చూడండి కాయలు ఎలా వస్తున్నాయి. యాక్చువల్గా నా దగ్గర ఉన్న మొక్క పాడైపోయిందండి మన సమ్మర్లో, మళ్ళీ కొనుక్కున్నాను. ఇది సెకండ్ మొక్క అనమాట. ఫస్ట్ మొక్క వేరే చోట ఉంది, అది మళ్ళీ పాపం రికవరీ అయింది. కానీ ఫ్రూట్స్ బాగుంటాయి కదా అని చెప్పేసి బాగా పండిన తర్వాత మా పిల్లలు స్లైసెస్లా కోసుకొని దాని మీద కొంచెం పెప్పర్ చల్లుకొని తింటారు, చాలా ఇష్టంగా తింటారండి. విరగ కాస్తండి బాబు, ఎంత బాగా కాస్తాయో కాయలు, ఎక్కడ చూసినా ఉంటాయి చూడండి. ఇంకా అన్నీ రాలిపోతుంటే వస్తూ ఉంటాయి. దీనికి కొంచెం ఇదే ఈల్డ్ ఎక్కువే, ఎంత ఎంత తోరణంలాగా ఉంది చూడండి. అవన్నీ పెద్ద అయితే ఎంత చక్కగా హ్యాంగ్ అయి కనిపిస్తుంటాయో. నేను పెట్టిన అన్ని హెల్త్కి సంబంధించే పెట్టానండి మొత్తం, ఎంత బాగా వస్తాయో అనేసి దాన్ని బట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు దొరకని పళ్ళు మాకుండే ఏరియాలే దొరకవు, నేను అన్నీ తినాలా, మా పిల్లలకి అన్నీ పెట్టాలా, దానికి కావాల్సింది ఏంటంటే మనం పెంచుకోవటమే. అందుకని అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఇష్టంగా పెంచుకున్నాను నేను. ఇది పైకి చూపించు, ఇది కొత్తపల్లి కొబ్బరి అండి. మేము యాక్చువల్గా కాకినాడలో ఉండొచ్చాం. కాకినాడలో కొత్తపల్లి కొబ్బరి అంటే చాలా ఫేమస్, ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. మేము గుంటూరు వెళ్ళినప్పుడు ఏమున్నాయండి అంటే, సార్ కొత్తపల్లి కొబ్బరి ఉంది తీసుకుంటారండి మీరు అని అడిగారు వాళ్ళు. సరే మాకు కూడా చాలా ఇష్టం కదా అని చెప్పేసి తీసుకున్నాను నేను. కానీ లాస్ట్ ఇయరే తీసుకున్నాను, లాస్ట్ ఇయరే మాకు ఫ్రూటింగ్ వచ్చిందమ్మా మీకు ఎందుకు రాలేదని అడిగాడు అమ్మిన అబ్బాయి. కానీ ఎందుకని రాలేదనేది తెలియదు, కానీ నాకు రాలేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు పెద్ద మొక్కగానే ఇచ్చారు. నేను ఇంకా తీసి కొంచెం నేలలో ఉన్న వేద్దామా అని ఆలోచిస్తున్నాను నేను. మా పొట్లకాయలు చూడండి చక్కగా హ్యాంగ్ అయ్యి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేను వేటి కోసం ఆశించానో అవే వస్తున్నాయి ఇప్పుడు. ఇది యాపిల్ అండి, అందరు పెంచుతున్నారని చెప్పేసి నేను తెప్పించుకున్నాను. కానీ మొక్క బాగా ఎదిగింది. నేను ఇంత సైజు మొక్కే నాకు వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత మొక్క అయిందో అది. ఇదండి చూడండి ఎంత స్ప్రెడ్ అయిపోయిందో మొత్తం, అంత చిగురు వస్తూ ఉంది. పాత ఆకులన్నీ పడిపోతున్నాయి, ఇప్పుడు మళ్ళీ అంత చిగురు స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వస్తుందో చిగురు. లాస్ట్ టైం అయితే నాకు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది, కానీ పెట్టంగానే వస్తాయి కాయలు రావు కదండి. ఇది యాక్చువల్గా నాకు పేరు తెలియదండి. నేను చీరాల్లో కొన్నాను, చీరాల్లో కాదు విజయవాడలో కొన్నానండి. ఇది మీకు ఎవరికైనా పేరు తెలిస్తే చెప్పండి. విజయవాడలో కొనుక్కొచ్చాను. ఏ ఊరు వెళ్ళినా కూడా ఒక మొక్క కొనుక్కుంటానండి నేను. ఆ ఊరు గుర్తని కాదు, నా దగ్గర లేని మొక్కలు కొనుక్కోవాలనే తపన అంతే. దీని పేరు కూడా మర్చిపోయాను, ఏదో చెప్పారు ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. వస్తున్నప్పుడు దారిలో నర్సరీ కనపడంగానే ఆగటం బాగా అలవాటు. సరే అని ఆగాము. ఫ్రూట్ ప్లాంట్స్ ఏముంటాయండి అంటే గబగబా 4 పేర్లు చెప్పాడు. విడిగా నర్సరీలో కొంటే పేరు ఉండదండి. ఏదైనా పెద్ద పెద్ద నర్సరీలో అయితే పేరు ఇస్తారు, కానీ వాళ్ళు నోటితో చెప్పడం వరకే, వాళ్ళు పేరు ఏమి ఇవ్వరు. దీని పేరు ఎవరన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి అంతే. పాసు ఇది కూడా అండి, అసలు ఈ టబ్ చూడండి, ఇది ఎంత టబ్, ఇది ఎంత చిన్న టబ్ చెప్పండి. నాకు దీనిలోనే నేను వేస్తే నీళ్లు పోస్తా ఉంటే ఈ నిమ్మ మొక్క వచ్చింది. దీన్ని ఏం చేశాను, దీన్ని కూడా తల్లివేరు కట్ చేశాను నేను. ఇది 4 years ప్లాంట్ అండి. ఇందాక అక్కడ మీ కాయలు వచ్చి నేను చూపించాను కదా పెద్ద మొక్క, అది ఇది ఒకటే. దీన్నేమో నేను బోన్సై చేశాను కాబట్టి ఇంతవరకే ఎదిగింది. దీనికి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయటము ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ దీనికి కూడా పండ్లు వస్తాయని. ఎందుకంటే చెట్టు బాగా ఎదిగింది చూడండి. ఇది కూడా 3 years ప్లాంట్ ఇది. అదే టబ్లో అట్లానే ఉంచేసాను నేను, ఇంత చిన్న టబ్లోనే. కట్ చేశాను నేను, అది తల్లివేరు కట్ చేయటం వలన బోన్సై లాగా ఉంటుందని. ఇది 3 years ప్లాంట్ అండి. ఎంత చిన్న ప్లాంట్గా ఎదిగిందో చూడండి. బోన్సై సక్సెస్ అయ్యారని ఒక ఫీలింగ్. కాకపోతే వాళ్ళు ఏదో మోడల్స్ అది ఇది అంటారు, కానీ నాకు అవన్నీ ఏం చేత కాదు. నాకు చేత అయినంత వరకు చేసుకుందాం అనే ఒపీనియన్తో నేను చేశాను. 3 years నిమ్మ ప్లాంట్. దీంతో పాటు గ్రో బ్యాగ్లో పెట్టిన దానికి ఫ్రూట్స్ వచ్చాయి. దీనికి ఇంకా ఫ్రూట్స్ రాలేదు, రావటానికి టైం పడుతుంది, కానీ సక్సెస్ అయ్యారని భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఇది చూడండి, ఇది తైవాన్ జామ. దీని కనీసం ఈ సంవత్సరం మటుకే నాకు 25-30 కాయలు వచ్చినాయండి. అన్ని కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రూన్ చేశాను నేను. చూడండి అంత మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి, మొత్తం చిగుర్లు ఉన్నాయి. కాయలు రాకపోయినా కూడా అది ఊనే మొక్కకి ఎనర్జీ వేస్ట్ కదా, ఆ పెద్ద పెద్ద
ఆ ఆకులు అవన్నీ కూడాను. అందుకని చెప్పేసి నేను ప్రూన్ చేసుకున్నాను. ఎంత బాగా మళ్ళీ వస్తుంది. తైవాన్ జామండి కాయ ఇంత సైజు ఉంటుంది. ఇది అంత పెద్ద కాయ వస్తుంది. ఇది చాలా బాగా వస్తుందండి ఇది. ఇది నేను రీసెంట్గా పెట్టిన మామిడి మొక్క అండి. వాళ్ళు ఏం పేరు పెట్టిచ్చారో నాకైతే తెలియదు. వాళ్ళు చాలా మంచి మొక్క ఇచ్చారని అనుకుంటున్నాను. అప్పుడే ఉన్న పిందెలు వచ్చినాయి. నిలబడమని తెలిసిన పిందెలు మాత్రం వచ్చినాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పెట్టిన తర్వాత 6 నెలల లోపే రావటం అంటే కొంచెం కష్టమే కదా. కానీ నిలబడవు తెలుసు నాకు. కానీ చెట్టుకి పోత వచ్చిందంటే అదొక ఆనందం అంతే. బాగా వచ్చింది కదండి. ఇది రాకపోతే ఇది అవకాడో అండి. ఎలా వచ్చిందో చూడండి. నేను ఇది రీసెంట్గానే పెట్టాను. నా దగ్గర పెద్ద మొక్క ఇంకోటి ఉందండి. అది కూడా 2.5 years అయింది. కాకపోతే మొన్న సమ్మర్కి బాగా దెబ్బతింది అది. ఇంకా మళ్ళీ నేను అది బతుకుతుందో లేదో అని అనుమానంతో మళ్ళీ నేను తెప్పించుకున్నాను. ఇది సెకండ్ ప్లాంట్ అండి అవకాడో. మా పిల్లలు చెప్తారు, మమ్మీ అవకాడో తప్పనిసరిగా పెంచు మమ్మీ, ఎంత బాగుంటాయో, మేము ఎన్ని చేసుకొని తింటామో అవకాడోతో అంటారు. కానీ కాయలు రావాలి కదండి, పెంచడం వరకే నా డ్యూటీ. దీనికి ఏం లేదండి, ఎండ తగలకుండా ఉంటే చాలండి, చాలా బాగా వస్తుంది. ఇది మిరకిల్ ఫ్రూట్ అండి. నా దగ్గర ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి. నా దగ్గర మటుకు ఫ్రూట్ రాలేదు. ఇది ఎందుకు నాకు పెంచడం చేత కావట్లేదా, అందరికీ ఫ్రూట్స్ వస్తున్నాయి కదా అనిపిస్తుంది. ఈసారి ఎవరినన్నా అడగాలండి దీని గురించి. పెట్టింది పెట్టినట్టే ఉంటుంది, చిగురు వస్తుంది పోతుంది, కానీ నాకు ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వట్లా. కానీ చెట్టు మాత్రం పెద్దగా ఎదగదని విన్నాను నేను. కానీ ఫ్రూట్స్ రావాలి కదా మరి. కానీ ఆశతో ఉన్నా వస్తాయి కదా అనేసి. చాలా మంది ఇది ఎట్లా అంటే విపరీతమైన తీయగా ఉంటుంది, మనం వేపకాయ తిన్నా కూడా తర్వాత తిన్నా, ఈ ఫ్రూట్ తింటే గనక, ఫ్రూట్ తిన్న తర్వాత వేపకాయ తిన్నా కూడా చాలా తీయగా ఉంటుంది అని అన్నారు. మరి ఆ దీంతోనే నేను తీసుకొచ్చుకున్నాను, కానీ ఇంకా రాలేదు. ఇది చూడండి, బ్లూబెర్రీ హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను నేను. తెచ్చిన తర్వాత మొక్క ఎదిగింది కానీ ఇంకా అంతగా నాకు రాలేదు. కానీ ఆశ, ఈ వెదర్కి రాదు రాదని అన్నారు. కానీ ఇప్పుడిప్పుడే చిగురు స్టార్ట్ అవుతా ఉంది. ఇది బ్లూబెర్రీ. ఇది మన నిమ్మ పేరేంటి చెప్పాను, ఏమి, తాయి నిమ్మ. ఇది చూడండి, ఇది తాయి నిమ్మ. దీనికి నాకు పెద్ద పెద్ద ఇంతింతలా నిమ్మకాయలు వచ్చాయండి. అన్ని హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు లేదు, నెక్స్ట్ ప్రూన్ చేస్తే మళ్ళీ ఇది ఖచ్చితంగా మంచి ఫ్రూటింగ్ ఇస్తుంది. ఇదంతా కట్ చేయాలి నేను, మొత్తం కట్ చేసేయాల్సింది. ఇంతవరకు కట్ చేశాను అనుకోండి, మళ్ళీ చిగురు వచ్చి మనం దీనికి ఏదైనా మంచి ఫెర్టిలైజర్ ఇస్తే మళ్ళీ విపరీతంగా మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. కాయ మాత్రం ఒక్క కాయకి మనకి ఎంత రసమో వచ్చిందండి. నేను అది వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇలాంటిది ఒక 4 మొక్కలు, 4 కాయలు ఉన్నా చాలండి. ఒక మొక్కకి 4 కాయలు వచ్చినా చాలు, అంత బాగా వస్తుంది తాయి నిమ్మ. జ్యూస్ ఎక్కువ వస్తుందండి, మెయిన్ జ్యూస్ చాలా బాగా వస్తుంది. ఇది స్వీట్ నారింజ. ఇందాక మీకు నారింజ చూపించాను కదా, ఇది యాక్చువల్గా స్వీట్ నారింజే. బాగా తీయగా ఉన్నాయి కాయలు. నేను మొన్న ఒక 7 కాయలు కోసానండి. చాలా పెద్ద పెద్ద సైజు కాయలు వచ్చినాయి. నేను ఇది స్వీట్ నారింజ కోసాను నేను. అది పుల్లగా ఉందని అన్నారని ఇది మళ్ళీ కొనుక్కున్నాను. ఇది చూడండి, దీన్ని కూడా ప్రూవ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతాయి కూడా. ఇంత కాయలు వచ్చినాయండి. మీరు నా వీడియో రిఫర్ చేస్తే ఛానల్లో మీకు కనిపిస్తుంది. ఇదేనండి పాతది అవకాడో. అవకాడో పోయింది సమ్మర్లో. అసలు యాక్చువల్గా ఇది సమ్మర్కి అస్సలు పనికిరాదండి. ఈ సమ్మర్లో ఎంత కేర్గా ఉంచాలంటే మనం అంత కేర్గా ఉంచాలి. ఈ మా టెర్రాస్ అన్ని చోట్ల పెట్టి 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 లాస్ట్కి ఇక్కడ తీసుకొచ్చాను. చూడండి, కట్ చేశాను ఎక్కడికక్కడ. పోయిందండి, ఎండకి మొత్తం మాడిపోతేనే కట్ చేసుకుంటే మళ్ళీ నాకు పక్క కొమ్మలు వస్తుంది. మీరు కనుక కొనుక్కుంటే అవకాడో ఎండ పడని చోట మాత్రమే పెట్టుకుంటానికి కుదిరితేనే కొనుక్కోండి. ఇది రెడ్ బేర్ యాపిల్ అండి, అందరికీ తెలిసినవే. మంచి పూత మీద ఉంది. ఇప్పుడు ముళ్ళు ఉంటాయి, చాలా కేర్గా ఉండాలి. ఇంకా అంత పూత మీద ఉందండి. కాయలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అందరికి కాయలు వచ్చినాయి అంట, కానీ మాకు రాలేదు ఇంకా. రీజన్ నాదే మిస్టేక్. నాకు కొంచెం పర్సనల్గా వేరే అన్ని పనులు ఉండటం వల్లనే నేను కేర్గా ఉండలేకపోయాను. లాస్ట్ టైం అయితే 100 కాయల దాకా వచ్చినాయండి.
ఇప్పుడైనా ఏదైనా కేర్ తీసుకొని ఏదైనా మంచి ఫెర్టిలైజర్ ఇస్తే వస్తాయేమో చూడాలా మరి. అంటే ఒకసారి వచ్చినప్పుడు వస్తాయిలే అనే ధైర్యం. తిన్నాం కదా, టేస్ట్ తిన్నాం కాబట్టి నాకు అయ్యో రాలేదే అని ఫీలింగ్ లేదు. లాస్ట్ టైం బాగా తిన్నాము, ఒక 30-40 కాయల దాకా వచ్చాయి. చాలా తియ్యగా ఉంటాయండి, కాకపోతే ముళ్ళు ఉంటాయి. కొనేటప్పుడు కనుక కొంచెం జాగ్రత్తగా దూరంగా పెట్టుకుంటేనే వీలు ఉండేటట్టు కొనుక్కోండి. నేను కూడా అందుకే కార్నర్లో పెట్టేసాను నేను. ఇది తెల్ల నేరేడు, నేరేడుకాయ వచ్చింది, చూసాము, తిన్నాము. తెల్ల నేరేడు చూడండి, అన్ని కొమ్మలన్నీ కట్ చేశాను, కిందంతా ప్రూన్ చేశాను, మళ్ళీ అన్ని స్టార్ట్ అయిపోయినాయి కొమ్మలు. ఇదిగోండి, ఇది అంతా ప్రూన్ చేసేటప్పటికి మళ్ళీ కింద నుంచి వచ్చింది. జనరల్గా కింద హైట్ తక్కువలో పెరిగితేనే నైవండి టెర్రాస్ గార్డెన్, అట్లా హైట్ పెరగకూడదు. నాకేంటంటే ఇది నేరేడు కాబట్టి చాలా పైకి ఉంది, ఎంత కట్ చేయాలన్నా కూడా అవ్వాల. ఇది కూడా వాళ్ళు డ్రాఫ్టెడ్ ప్లాంట్ అనే ఇచ్చారు, కాకపోతే నాకు ఫ్రూట్ వచ్చింది కాబట్టి నేను నమ్మాను డ్రాఫ్టెడ్ ప్లాంటే ఇది అనేసి. ఇది అన్ని బరువెక్కువైపోయింది చూడండి. గ్రో బ్యాగులు చూడండి, అంత చిన్న గ్రో బ్యాగ్లోనే నేను సగమే పోస్తాను చూడండి. మట్టి సగమే పోస్తాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు వేస్తూనే ఉండాలి. ఏ బ్యాగ్లో మీరు అబ్జర్వ్ చేసినా కూడా సగం మట్టి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టెర్రాస్ అని, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అయిపోయిందండి. ఇది స్వీట్ చింత అండి, నాకైతే కాయ రాలేదు కానీ కొన్నాను, పెట్టాను. స్వీట్ చింత ఎప్పటికప్పుడు కట్ చేస్తూనే ఉంటే వస్తూనే ఉంటుంది. ఇది చింత చెట్టు మరి ఉండొచ్చో ఉండకూడదో నాకు తెలియదు, కానీ స్వీట్ చింతని ఇచ్చారు. కిందంతా కట్ చేసుకుంటూనే వచ్చా, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. చాలా వరకు కట్ చేశాను చూడండి, కింద కొమ్మలన్నీ కూడా. పైన బాగా ఎదిగింది. కాయలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ నేను మటుకు ఏదైనా హోటల్స్కి వెళ్తే చింతకాయలు అని చెప్పేసి ఇస్తారు, స్వీట్ చింత. ఆ మమకారంతో కొనుక్కున్నానండి స్వీట్ చింత కావాలని. ఎట్లా ఉంటాయో వస్తాయో రావో అని తెలియదు నాకు, కానీ చెట్టు చాలా బాగుంటుంది. నాకంటే హైట్ పెరిగింది, ఇట్లా నుంచి చక్కగా చూస్తానికి కూడా ఎంత బాగుంటుంది. ఇది స్ట్రాబెర్రీ జామ్ అండి, మీకు పూత కనిపిస్తుంది. ఇదండి స్ట్రాబెర్రీ జామ. కాయలు చిన్న చిన్న కాయలు ఎర్రగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి చూడండి, పూత వచ్చేసింది. ప్రూన్ చేస్తే వస్తాయండి బ్రహ్మాండంగా. నేను కొన్ని చెట్లు ప్రూన్ చేయలేదు, అందుకే కాయలు చిన్న చిన్న కాయలు ఇంతయే వస్తాయి. ఎర్రగా ఉంటుంది కాయ కూడా, టేస్ట్ మటుకు అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. అంటే అన్ని టేస్ట్ ఉంటాయి కదా, ఇది అంతే కదా అనుకుంటారు కదా మీరు, కానీ ఇవన్నీ కొత్త కొత్త వెరైటీలు నాకు బజార్లో దొరకవని చెప్పి నేనే పెంచుకుంటున్నానండి. దొరుకుతాయి కానీ మాకుండే ఏరియాలో దొరకకపోవచ్చు, అందుకనే నేను పెంచుకుంటున్నాను. స్ట్రాబెర్రీ జామ ప్రూన్ చేసి కొద్ది వస్తుందండి. నేను ఇదే ఇంకో మొక్క ఉంది, నాకు బ్లూబెర్రీ అని ఇచ్చాడు, తీరా చూస్తే స్ట్రాబెర్రీ జామ. అది నేను దాన్ని ప్రూన్ చేయలేదు, రాలేదు. మీకు ఆ మొక్క కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇది బత్తాయి, జూన్ చేసి. నాకు ఇది 3 years నుంచి వస్తూనే ఉన్నాయి, మళ్ళీ వస్తున్నాయి చూడండి. ఒక పిందెలు ఇగో. నా దగ్గర ఉన్న పండ్ల రకాల్లో కొన్ని రకాలు మాత్రమే మీకు చూపించానండి. నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను అంత క్రితం డివోషనల్ వీడియోస్ పెట్టినప్పుడు సపోర్ట్ చేసినట్టుగా చేయండి. ఉంటానండి.